హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. వింటున్న మీ అందరికీ ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు మరొక అవకాశాన్ని నాకు అనుగ్రహించినందుకు ఆ దేవాతి దేవునికే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను చెప్తున్న మాటలు మీరు శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. సేవకులుగా ఉన్నవారు పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఏ విధంగా ఆత్మదేవుడు ఒక్కొక్కరిని దర్శిస్తాడో అది ఆత్మలో లీనమైన వారికే ఆ మాటలు వినిపిస్తూ ఉంటాయి. అదే ఆత్మచేత నింపబడిన వారు కూడా బోధిస్తూ ఉంటారు. వారు బోధిస్తూ ఉంటే వారి బోధను ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సేవకులుగా ఉంటున్న వారు, సేవ చేస్తున్న వారు, ఈ మాటలు మీరు విని ఆ విధంగా ఉండాలని ప్రభు పేరట ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. మొదట దైవ సేవకుడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుసా? మొదట దైవ సేవకుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ప్రజలందరూ నిన్ను చూస్తారని నీవు చాలా చక్కగా సిద్ధపడి బోధిస్తూ ఉంటావు. వాక్యం చెప్తూ ఉంటే అయ్యగారు చాలా చక్కగా నీట్గా తయారై వాక్యాన్ని చెప్తూ ఉంటాడు అని ఆ విధంగా నీవు మాత్రమే కనబడుతూ ఉంటావు. కానీ యేసయ్య కనిపించడు. ఆయన మాట్లాడడం లేదు. కానీ నీవు మాట్లాడుతూ ఉంటే, అనగా వాక్యం చెప్తూ ఉంటే నీలో యేసయ్యను సంఘస్థులు చూడాలి. నీవు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఎవరండి నిన్ను చూడాలి? యేసయ్య ఆ సేవకుని లోపల నుండి వారికి కనబడాలి, వారిని సరిచేస్తూ మాట్లాడాలి. పరిశుద్ధాత్మ చేత బోధింపబడుతూ ఉంటే దేవుడు నీలో నుండి కనిపిస్తూ ఉంటాడు. నిజమే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన దైవ సేవకుడు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అప్పుడు ఎవరు కనబడతారండి? దేవుడు కనబడుతూ ఉంటాడు సాక్షాత్తంగా. ఆయన మాటలు ఆ విధంగా స్పష్టంగా ప్రతి ఒక్కరు వినగలుగుతూ ఉంటారు. ఆత్మచేత నింపబడని వారు బోధిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు వాక్యము మెచ్చుకుంటారు, వాళ్ళు ఆత్మచేత నింపబడరు. వాళ్ళ బోధ కూడా ఏ విధంగా ఉంటుందంటే, ఆహాహాహా, పాస్టర్ గారు ఎంత చక్కగా బోధిస్తున్నారు అని మెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే హెచ్చరికలు ఉండవు, దిద్దుబాటు ఉండదు, ఖండించడము ఉండదు. అది మానుకోండి, ఇది మానుకోండి, అది విడవండి, ఇది విడవండి, ఇది చేయొద్దండి, అది చేయొద్దండి అని కూడా వారు చర్చిలో చెప్పరు. అదే ఆత్మచేత నింపబడిన సేవకుడు ఏం చేస్తారంటే హెచ్చరిస్తారు, ఖండిస్తారు, బుద్ధి చెప్తారు, విగ్రహముల జోలికి పోకూడదు అంటారు, చెడు చేయకూడదు అంటారు. అయితే దైవ సేవకుడు తనను తాను పరిశుద్ధపరచుకొనొచ్చు ఎదురుగా కూర్చున్న దేవుని ప్రజలను దేవుని రాజ్యమును గూర్చి బోధిస్తూ సిద్ధపరుస్తూ ఉంటాడు. ఇదే దేవుని సేవకుల యొక్క లక్షణం, వారు చేయవలసిన పని. మొట్టమొదట కార్యము సంఘము పరిశుద్ధపరచబడాలి. నీ బోధను విని సంఘస్థులు ఎన్నో గూఢమైన సంగతులు తెలుసుకోవాలి, బలపడుతూ ఉండాలి. ఇక సాతానుడు ప్రవేశించాడు ఆ సంఘములో, వానికి అవకాశమే ఉండదు. కాబట్టి దేవుని ఆత్మచేత సేవకుడు బోధిస్తూ ఉంటే సంఘస్థులు విని ఆ ప్రకారము నడుచుకోవాలి, జీవించాలి. కాబట్టి ఈ లోకంలో బోధిస్తున్న బోధ ఎలా ఉందో, మరి సరిచేసే విధంగా ఉందా, సరిచేయని విధంగా ఉందా, మీరే తెలుసుకోవాలని ప్రభు పేరట ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.